అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. పాలకు చెందిన తేజేశ్వర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. చేసుకున్న భర్తకు నెల రోజుల్లో 150 సార్లు ఫోన్ చేస్తే అతనికి మాత్రం 2000 సార్లు చేసింది. ఏంటి మతలబ్? దీని కేంద్రంగానే పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. తేజేశ్వర్ మృతిపై గద్వాల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, బ్యాంక్ మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సూత్రధారులు, పాత్రధారులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పాణ్యం దగ్గర తేజేశ్వర్ డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. గత నెల 18న కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యతో తేజేశ్వర్ కి వివాహమైంది. సుజాత పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ పాత్రపై ఆరా తీస్తున్నారు పోలీసులు. 100 రోజుల్లో భర్తకు 150 సార్లు ఫోన్ చేసింది ఐశ్వర్య. ఇక బ్యాంక్ మేనేజర్ కి 2000 సార్లు కాల్ చేసింది ఐశ్వర్య. ఈ కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు సైతం ఈ కోణంలోనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ కి 2000 సార్లు ఫోన్ చేయడంలో ఆంతర్యం ఏంటని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మా తమ్ముడు ఏం మాయమాటలు చెప్పి ఏమేం చేసిండో తెలియదు సార్. మొన్న జూన్ 17వ తారీఖు నాడు తీసుకుపోయి దారుణంగా హత్య చేసి చంపేసినారు సార్. ఈ పిల్ల మార్చి నెల కూడా అవ్వలేదు సార్. మే 18వ తారీఖు పెళ్ళైంది, జూన్ 17వ తారీఖు చంపేసినారు సార్. ఈ అమ్మాయి కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఈ అమ్మాయి మార్చి 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు 100 రోజులు లెక్క పెడితే దాంట్లో 2200 కాల్స్ మాట్లాడింది సార్ బ్యాంకు మేనేజర్తో. మా తమ్ముతో 120 కాల్సే మాట్లాడింది. ఈ అమ్మాయికి బ్యాంకు మేనేజర్తో అఫైర్ ఉంది అని తెలుస్తుంది సార్. అతనితో అఫైర్ ఉన్నా కూడా మా తమ్ముడికి మాయమాటలు చెప్పి మా తమ్ముడిని పెళ్లి చేసుకొని స్కెచ్ చేసి మా తమ్ముని ఇంత దారుణంగా హత్య చేసిండ్రు సార్. ఇంత ఘోరమైన ఆడవాళ్ళు ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఎప్పుడు బాగుపడదు సార్. మంచుకున్న ఆడవాళ్ళకు కూడా విలువ లేకుండా చేస్తున్నారు ఇటువంటి ఆడవాళ్ళను. ఒక ఆడపిల్ల జీవితము అని జాలి చూపించినందుకు పోలీసుల దర్యాప్తుకి సంబంధించి పూర్తి వివరాలు గద్వాల నుంచి మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యా కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు తేజేశ్వర్ అలాగే ఆయన భార్యకు చెందినటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నటువంటి సంవాదాలపైన పూర్తిగా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. దీంతో పాటుగా తేజేశ్వర్ వివాహానికి సంబంధించినటువంటి జరిగిన పరిణామాలపైన కూడా లోతుగా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి తేజేశ్వర్ భార్య అయినటువంటి ఐశ్వర్య అలాగే ఆయన అతను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. దీంతో పాటుగా ఏదైతే 17వ తేదీన తేజేశ్వర్ను కారులో ఎక్కించుకొని వెళ్ళినటువంటి వారిపైన కూడా దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మొత్తం వ్యవహారాన్ని తెరవెనుక ఉండి నడిపించినటువంటి కర్నూలు చెందినటువంటి ఒక బ్యాంకు ఉద్యోగి పైన కూడా ఆయన హస్తానికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆనాడు ఎవరైతే కారు నడిపించారో ఆ డ్రైవర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారో అలాగే కారు ఓనర్ను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే హత్యకు ఉపయోగించినటువంటి కారుకు సంబంధించి అయితే వారు ఆనాడు రెంట్కు తీసుకొని ఈ కారును తేజేశ్వర్ను పికప్ చేసుకొని సర్వే పేరుతో ఏదైతే బాహ్య ప్రపంచానికి అంటే ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతానికి తరలించి అక్కడ హత్య చేసినట్టుగా అయితే పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే హత్యకు దారి తీసినటువంటి పరిణామాలపైన కూడా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం డెడ్ బాడీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాణ్యం సమీపంలో లభించడం అయితే జరిగింది. అత్యంత కుళ్ళిపోయినటువంటి స్థితిలో ముఖ్యంగా చేతులు కట్టేసి కత్తిపోట్లు అలాగే పిడుగుదులు కూడా గుద్ది చంపేసినట్టుగా అయితే ఆధారాలు లభించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసును వీలంత తొందరగా ఛేదించాలనే అంశానికి సంబంధించి అయితే పోలీసుల దర్యాప్తు అయితే వేగంగా కొనసాగుతూ ఉంది. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.